అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తిమీర ఉల్లికారం చూపిస్తున్నానండి. కూరలేమీ లేనప్పుడు నోటికి రుచిగా తినాలనుకున్నప్పుడు 5 నిమిషాల్లో ఇది చేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా రోటీలోకైనా ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర ఉల్లికారం చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను అనమాట. ఫ్రెష్ కొత్తిమీర ఇది 20 రూపీస్ది అనమాట. ఈ కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా వాటర్ని సపరేట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరని ఫ్యాన్ కింద ఒక్క 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. వాటర్ ఉండకుండా, వాటర్ లేకుండా పొడి పొడిగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా దేని మీదైనా కవర్ కానీ లేదా ఒక క్లాత్ కానీ లేదా ఇలా ప్లేట్తో పెట్టేసినా ఆరిపోతుంది పొడి పొడిగా. ఈ విధంగా ఆరిపోవాలి. మొత్తం తడి అయితే శుభ్రంగా తడి లేకుండా ఆరిపోవాలన్నమాట. తడి ఉంటే పాడైపోతుంది. అలా తడి లేకుండా ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇందులోకి పొట్టు తీసుకున్న కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని నానిపోయిన తర్వాత వేసుకోవాలి, లేదా చింతపండు గుజ్జు వేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కొన్ని రెమ్మల కరివేపాకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందన్నమాట. ఒక 5-6 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, అది వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ కొత్తిమీర అండి ఇది చవకగా ఉన్న టైం అంటే రేట్లు కొంచెం తగ్గాయి కనుక ఇప్పుడు కొత్తిమీర నాకు 20 రూపీస్కి వచ్చింది. అదే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నప్పుడైతే ఇదే ఎక్కువ ఉంటుంది. అంటే ఒక పావు కిలో దాకా కొత్తిమీర అనమాట. ఇది శుభ్రం చేసుకున్న తర్వాత ఇంత వచ్చింది. ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయితే చాలా తక్కువ అయిపోతుంది, బాగా కొద్దిగా దగ్గరికి అయిపోతుంది. ఇలా పావు కిలో కొత్తిమీరకి సరిపోయినట్టు నేను ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పానండి. ఈ విధంగా కొత్తిమీర బాగా వేయించుకొని ఈ కొత్తిమీర ఉల్లికారం చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే బయట ఉన్నా సరే ఈ కొత్తిమీర ఉల్లికారం ఒక 5-6 రోజుల దాకా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తిన్నామంటే మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఈ కొత్తిమీర కొంచెం బాగా ఫ్రై అయ్యి దగ్గరగా అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అదంతా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు కావాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. అన్నం అంతా వేడివేడి అన్నంలో తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఉట్టి ఈ ఉల్లికారంతోనే అన్నం అంతా తినేయచ్చు, అంత బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు ఎందులో వేసినా సరే సూపర్ కదా, అందుకే కొంచెం కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఆయిల్ మనకి వేగి బాగా బయటకు వస్తుందన్నమాట. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు వేయించుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర ఉల్లికారం కొంచెం ఎక్కువగా కూడా చేసుకొని బాక్స్లో కానీ ఒక బౌల్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజులు ఉంటుంది. అంతేకాదు మనకి కూరలు ఏమీ లేనప్పుడు చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. రైస్లోకే కాదు ఇంకా రోటీలోకి ఇంకా టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఒక్క లైక్తో నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.